ఈరోజు ఉస్మాన్ సిటీ పరిశోధక విద్యార్థులు అలాగే విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ఒక కొంచెం పెద్ద ఎత్తున కొంత ఆలోచన చేస్తూ మేము సంత రవిదాస్ గారి జయంతి చేసుకోవడం జరిగింది. ఈరోజు రవిదాస్ గారి జయంతి అనేది చాలా ఇక్కడ ప్రధానంగా మాదిగ సమాజం అనేది ఎక్కడ పోయినా ఏ చెప్పుల షాప్ పోయినా ఏడ పోయినా కూడా ఈరోజు మాదిగ సమాజం మొత్తం మాదిగ సంత రవిదాస్ గారిని ఓన్ చేసుకున్నది. ఇక్కడ సంత రవిదాస్ అనే వ్యక్తి ఈరోజు ఫోటోనే కాకుండా ఆయన ఆలోచన అనేది ప్రతి మాదిగ గూడెంలోకి వెళ్ళిపోయింది. ఈరోజు ఇట్లాంటి ఈ సంత రవిదాస్ గారి జయంతిని ప్రతి సంవత్సరం ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తూ ఈరోజు తెలుగు సాహిత్యం అంటే ఎక్కడెక్కడో కవులు తీసుకొచ్చి ఈరోజు పెట్టిర్రు. నేనేమన్నంటే తెలుగు సాహిత్యంలో అదే వాక్యాలు కావచ్చు, ఈరోజు అన్నమయ్య కీర్తనలు పెట్టినప్పుడు, కబీరు దోహాలు పెట్టినప్పుడు సంత రవిదాస్ గారు గొప్ప గొప్ప మాటలు ఈరోజు గురుగంధ సాహిబ్యంలో లిఖితమై ఉన్నప్పుడు అట్లాంటి సాహిత్యంలో కూడా సంత రవిదాస్ గారిని చేర్చి ఈరోజు ఒక మాదిగల యొక్క ఏదైతే ఉద్ధారణ చేద్దాం అనుకుంటారు కాబట్టి అట్లాంటి సందర్భాన్ని ఉద్దేశిస్తూ మనం ఏంటంటే ఈ యొక్క చరిత్రని ఖచ్చితంగా గ్రంథీకరణ చేసుకుంటూనే ఈ యొక్క జయంతిని కొంచెం అధికారంగా నిర్వహించాలి. ఇంకా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పెట్టే డిమాండ్ కూడా ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు కావచ్చు, కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు 2009 నుంచి 14 ఉద్యమంలో కూడా ప్రధానంగా ఓ చెర్రపల్లి జైలు కావచ్చు, ఒక చెంచలగూడ జైలు కావచ్చు, ఒక 50 మంది అరెస్ట్ అయితే దాదాపుగా 45 మంది ఓన్లీ మాదిగలే ఉన్నారు అనే విషయం ఆల్రెడీ ఆన్ ది రికార్డు ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో ఉద్యమం చేసినప్పుడు కొట్లాడిన సందర్భం కూడా ఈరోజు మాదిగలకు ఉన్నది. అలాగనే ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏం చేసింది, ఒక డిప్యూటీ సీఎంగా దామోదర్ నరసింహను పెట్టి వ్యవహారం అంతా తెలంగాణ ఉద్యమాన్ని ఆ సందర్భాన్ని ఏదైతే ఉందో అధికారికి సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం నడిపింది. అలాగే ఆ సందర్భంలోనే ఆ స్పీకర్గా మీరా కుమార్ గారు బిల్లు ఆమోదించినారు. ఆ సందర్భంలోనే మళ్ళీ ఒక సుశీల్ కుమార్ షిండే అనే వ్యక్తి హోంమంత్రి హోదాలో బిల్లు పెట్టినాడు. ఇక్కడ అదే తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో, తర్వాతకి ఆంధ్ర ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో మాదిగలు మాత్రం దీన్ని జై తెలంగాణ అన్నారు అనేది. అట్లే తెలంగాణ ఉద్యమ కేసు తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కూడా నమోదైనాయి తెలంగాణ ఉద్యమ కేసులు. ఇది డిఫరెంట్గా ఉన్నది. అంటే ఇట్లాంటి సందర్భంలో మాదిగల పాత్ర అనేది తెలంగాణలో అసలు అది మరవలేంది, అది తీసివేయలేంది కూడా. ఈరోజు 2014 టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఏం చేసిరు, ఈరోజు దానికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తూనే మాదిగలు అనేటోళ్ళు పార్టీ లేని ప్రతిపక్షంగా వ్యవహరించినప్పుడు ఈరోజు మాదిగల యొక్క అస్తిత్వమైన సంత రవిదాసుని దృష్టిలో పెట్టుకొని మాదిగల అభ్యున్నతికి నువ్వు మాదిగ ఎస్సీ కార్పొరేషన్ కూడా కాదు, మాదిగ కార్పొరేషన్ చేసినా తప్పే కాదు. అట్లాంటి ఏమున్నా కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు, ఆయన సంస్కృతికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కొంచెం ముందు చూసుకొని మాదిగలకు పెద్దపీట వేయాలని సంత రవిదాస్ జయంతి సందర్భంగా మీకు కోరుకుంటున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా వివిధ విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో సంత రవిదాసు 647వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సంత రవిదాసు చెప్పులు కుట్టే ఒక కుటుంబంలో జన్మించిన సంత రవిదాసు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావ విలువలతోని భారతదేశానికి అంతటి కూడా మధ్యయుగ కాలంలో ఒకవైపు ముస్లింలు మత మార్పిడులు జరుగుతున్నటువంటి క్రమంలో స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావం అనేది మన యొక్క కల్చర్లో భాగంగా ఉన్నదని చెప్పేసి ఒక గొప్ప సందేశాన్ని సమాజానికి ఇస్తూ ఈ సమాజాన్ని చైతన్యం పరిచినటువంటి వ్యక్తి సంత రవిదాసు. ఆయన ఈరోజు మనం చూస్తున్నటువంటి సమాజంలో ఐపీఎస్లు అయినా కూడా మనం వాళ్ళని ఏం చేస్తున్నాం, ఒక దళిత వర్గానికి మాత్రమే పరిమితం చేస్తూ చూస్తున్నాం. అదేవిధంగా సంత రవిదాసు కూడా ఒక మహోన్నతమైన వ్యక్తి. బుద్ధుని తర్వాత స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావ విలువలు హిందూ సమాజంలో రినోవేట్ చేస్తూ, రీఫార్మ్ చేస్తూ చెప్పినటువంటి ఒక గొప్ప మహానుభావుని ఈరోజు ఒక చర్మకార వృత్తికి మాత్రమే పరిమితం చేస్తూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి సమాజం అంతా కూడా మానవతావాదాన్ని దృష్టిలో పెట్టుకొని మానవత కోణంలో సంత రవిదాసును చూడాలని చెప్పేసి ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా సూఫీ ఉద్యమం, భక్తి ఉద్యమానికి పునాదులు వేసినటువంటి గొప్ప మహనీయుడు సంత రవిదాసు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఈ యొక్క సమాజం అంతా బతుకుతూ స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావ విలువలతోని జీవించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము అందరికీ పిలుపునిస్తాము. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి 12% ఉన్న మాదిగలకు ఆధ్యాత్మిక కుల గురువు అయినటువంటి సంత రవిదాసు యొక్క జయంతిని అది ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ప్రతి కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో, ఇలాంటి విద్యా సంస్థలలో అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మాదిగల మరియు చర్మకారుల యొక్క ఆధ్యాత్మిక గురువు సంత రవిదాస్ గారి యొక్క జయంతిని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, రీసెర్చ్ స్కాలర్గా మేము జరుపుకోవడం జరిగింది.
మేము తెలియజేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఏదైతే సంత్ రవిదాస్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అసమానతల మీద, కుల వివక్ష మీద, స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఏదైతే భక్తి ఉద్యమం చేపట్టి, సాంస్కృతిక ఉద్యమం చేపట్టి మరి సమాజం ఉన్నటువంటి మరి అందరూ ఒకటే అని చెప్పి అందరూ స్వేచ్ఛగా ఉండాలని చెప్పి, అందరూ సమానంగా ఉండాలని చెప్పి అతను భక్తి ఉద్యమం ద్వారా, సాంస్కృతిక ఉద్యమం ద్వారా, అతని ప్రవచనాల ద్వారా, అతని కవిత్వం ద్వారా, అతని రచనల ద్వారా ఈ యొక్క సమాజాన్ని ఏదైతే చైతన్యం చేశాడో అతని చైతన్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి చర్మకారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శూద్రులు కావచ్చు, సామాజిక అసమానతలకు గురవుతున్న వారందరూ కూడా అతని యొక్క జీవిత విశేషాలను తెలుసుకొని అతని యొక్క ఆశయాలు ముందు తీసుకెళ్లే అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో రాష్ట్రంలో చూసినట్టయితే మొదటిసారి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ వైదిక ధర్మం వల్ల, సనాతన ధర్మం వల్ల కొంతమంది అక్కడక్కడ చేసినటువంటి చర్యల ద్వారా మరి సామాజిక అసమానతలు అనేవి ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో సామాజిక అసమానతలు రూపుమాపాలంటే, ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలంటే మరి ఇంకాను మరి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు మధ్యయుగ కాలంలో సంత్ రవిదాస్ గారు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి మనకు వారసత్వంగా మనకి ఇచ్చాడు. మనకు వారసత్వాన్ని మనం పెంపొందించాలంటే మన యొక్క ఆశయాలను, అతని యొక్క లక్ష్యాలను మనం అందరం వాసులుగా మరి మాదిగలతో పాటు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, అదేవిధంగా సామాజిక గురవుతున్న శూద్రులు కావచ్చు, వీరందరూ కూడా సంత్ రవిదాస్ ఆశయాలను ముందు తీసుకెళ్లాలి. అదేవిధంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సంత్ రవిదాస్ చెప్పినటువంటి మంచి ప్రవచనాలు, కవితలు, రచనలు కూడా మరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలి. అదేవిధంగా సంత్ రవిదాస్ గారి యొక్క ఆధ్యాత్మిక కేంద్రాన్ని, అతని యొక్క పరిశోధన కేంద్రాన్ని కూడా మరి ఒక విశ్వవిద్యాలయంలో స్థాపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంత్ రవిదాస్ గారి యొక్క జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే జయంతి అధికారికంగా చేస్తే అతని యొక్క చేసినటువంటి సేవలు, అతను చేసినటువంటి సాంస్కృతిక భక్తి ఉద్యమాలు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు సంత్ గురు రవిదాస్ జయంతి చేయడం జరిగింది. మరి మధ్యయుగంలో ముస్లింలు బలవంతపు మత మార్పిడి చేసే కాలంలో మరియు మనధర్మం ఏ రోజైతే ఏలుతుందో, ఈ ముఖ్యంగా అణగారిన వర్గాలు, ముఖ్యంగా మాదిగల్ని ఎప్పుడైతే అణిచివేస్తారో అప్పుడు సంత్ రవిదాస్ ఒక పెద్ద ఉద్యమం, పెద్ద తిరుగుబాటు తన సాంస్కృతిక బోధనలతోటి ఆ రోజు ఈ సమాజాన్ని చేంజ్ చేసిండు. కాబట్టి అటువంటి గురువైనటువంటి సంత్ రవిదాస్ ఈ మహాన్ భావుని ఈ తెలంగాణ ప్రభుత్వం బయటికి తీసుకురావాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. కాబట్టి ఈ సంత్ రవిదాస్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని, మరియు ముఖ్యంగా తెలుగు 10వ తరగతి తెలుగు పాఠాలలో మరియు ఇంటర్ మరియు పీజీ డిగ్రీ తెలుగు పుస్తకాల్లో కూడా ఈ సంత్ రవిదాస్ పాఠాన్ని చేర్చాలని చెప్పి, ఈయన చేసిన బోధనలని చేర్చాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకున్నందువల్ల అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వాతంత్రానంతరం నుంచి స్వాతంత్ర పూర్వం కూడా సామాజిక న్యాయం కట్టుబడి ఎంతోమంది మాదిగ నాయకుల యొక్క త్యాగాల్ని, వారి యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని సూచికైనటువంటి రవిదాస్ మహారాజ్ గారి జయంతిని అధికారికంగా చేపట్టి మీ యొక్క ప్రజాపాలనలో ఒక మైలురాయిగా నిలబెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే నా మాదిగ సోదరులకు, నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఆనాడు చెప్పిన సంత్ రవిదాస్ మహారాజ్ గారు చెప్పిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలు కట్టుబడుతూ మనం ఈ తరంగా మనందరం ఐక్యంగా ఉంటూ మన జాతి లక్ష్యాల కోసం ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాడు అంబేద్కర్ గారి నుంచి మొదలుకుంటే జగజీవన్ రావు, మీరా కుమార్, సుశీల్ కుమార్ షిండే, మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ దామోదర్ రాజసింహ గారి ఉప ముఖ్యమంత్రిగా చేసి గౌరవించిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్న ప్రజాపాలనలో కూడా మాదిగలకు అత్యున్నత స్థానం ఇస్తున్నారు. దాంతోపాటు ఇంకా పదవులలో కానీ, వీసీ పోస్టుల్లో కానీ, రిజిస్టర్ పోస్టుల్లో కానీ, అలాగే నామినేట్ పొజిషన్లో కానీ రేపు రాబో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు ఇచ్చి మాదిగల యొక్క మనసు చురగొనాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ సోదరులారా, మేధావులు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం ఈ ప్రభుత్వంలో వచ్చే మన వాటను మనం తీసుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం అండగా నిలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు, అలాగే నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో జగద్గురు సంత్ రవిదాస్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేసిందంటే, సంత్ రవిదాస్ గారు ఈ దేశంలో సాంస్కృతిక ఉద్యమాన్ని, భక్తి ఉద్యమం నడిపిన గొప్ప మహానుభావుడు. ముఖ్యంగా చమార్ అంటే చెప్పులు ఉట్టుకునే మాదిగ జాతిలో ఒక చైతన్యాన్ని నింపిన గొప్ప మహానుభావుడు మన సంత్ రవిదాస్ గారు. కాబట్టి ఆ రవిదాస్ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలను మనమందరం కొనసాగించాలి. అలాగే సంత్ రవిదాస్ గారు ఒక గొప్ప మాట చెప్పాడు,
మాదిగలు బతికే సింహాసనమే బతకాలి, లేదంటే శ్మశానంలో బతకాలి అనే ఒక గొప్ప మాట చెప్పాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. రాజకీయంగా ముందుకెళ్ళి ఆ వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంత గొప్ప సాంస్కృతిక గురైనటువంటి సంత్ రవిదాస్ గారి జయంతిని అధికారికంగా జరపకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని వచ్చే సంవత్సరం అయినప్పటికీ కూడా వచ్చే సంవత్సరం అయినా కూడా సంత్ రవిదాస్ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించి ప్రతి గ్రామంలో సంత్ రవిదాస్ యొక్క శోభాయాత్ర నిర్వహించి సంత్ రవిదాస్ యొక్క చరిత్రను, సంస్కృతిని ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.